మీట్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అండి. సక్సెస్ మీట్తో పాటు తెలుగు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు వాళ్ళని కలవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళ ఆ నవ్వులు నవ్వుతున్నప్పుడు వాళ్ళతో పాటు మేము కూర్చొని వాళ్ళతో సినిమా చూడడం అనేది ఒక మంచి అనుభూతి. సో అది ఎప్పుడు ఒక నటుడిగా నేను కోరుకుంటాను. ఈ సినిమాలో కామెడీగా మీ యొక్క పాత్ర ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అంటే మా ప్రేక్షకులందరూ చూస్తున్నారు, మంచి అప్లాజ్ ఇస్తున్నారు. మేము థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే కొత్తగా ఉంటుందండి, చాలా కొత్త క్యారెక్టర్ ఇది. సో చాలా వైవిధ్యంగా రాశారు డైరెక్టర్స్ నితిన్ భరత్. సో మీరు ఒకసారి చూడండి సినిమా. కంపల్సరీగా చూస్తాం. అదే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి మూవీలో మీరు యాక్ట్ చేయబోతున్నారు? నేను ప్రజెంట్ మిరాయిలో చేస్తున్నానండి, మాస్ జాతర ఒకటి చేస్తున్నాను, శర్వానంద్ గారిది నారి నారి నరుమురు చేస్తున్నాను. సో నడుస్తున్నాయి, సినిమాలు నడుస్తున్నాయండి. బిజీగానే ఉన్నారు, అసలు ఖాళీ లేరు. మరి ఇంట్లో అయినా సరే ఫ్రీ టైం ఇస్తారా? అది ప్యాకప్ తర్వాత ఇంటికే కదండి వెళ్ళేది, మ్యాక్స్ ఇంట్లో ఉంటాం. ఇంటి తర్వాత షూటింగ్ అంతే, ఇల్లు షూటింగ్ తప్పించి వేరే తెలియదు మనకి. మరి ఈ మూవీ ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది? ఇది ఆల్మోస్ట్ 60 days అని చేశారండి. దాంట్లో నాది ఒక 30 days చేశాను. కానీ అంటే చాలా బాగా ఫస్ట్ సినిమాలో అనిపించింది అండి. సినిమా చూస్తే మీరు చెప్తారు, ఆల్రెడీ 4-5 సినిమాలు చేసిన ఒక డైరెక్టర్స్ లాగా ఎక్స్పీరియన్స్ చేశారు. ఎందుకంటే ఒక సినిమాలో అక్కడక్కడ నవ్వుతూనే చాలా బాగుంది కామెడీ అంటారు, కానీ త్రూ అవుట్ ఈ సినిమాలో నవ్వుతూనే ఉంటారు. సో అందుకని కాబోలు ఇంత మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. వైజాగ్లోనే సక్సెస్ మీట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? వైజాగ్లో సక్సెస్ మీట్ అంటే ఇప్పుడు మనం నడుచుకున్నాం. వైజాగ్లో సక్సెస్ మీట్ అరండి, వైజాగ్లో సక్సెస్ మీట్ అంటే ఒకటే అండి. వైజాగ్ ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. వైజాగ్ ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వైజాగ్ ఆడియన్స్ ఎప్పుడు కూడా అంటే వచ్చినప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు వైజాగ్ అంటే నాకు ఇష్టమైన ప్రాంతం. అంటే నాకు టోటల్గా నేను రాంప్రసాద్, సుధీర్ మేము అందరం ఇక్కడికి వచ్చి ఈవెంట్లు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఇక్కడికి వచ్చి బీచ్ దగ్గర అలా కూర్చొని సరదాగా స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది వైజాగ్. ఆ ఫుడ్ పెట్టింది కాబట్టి హైదరాబాద్ అంటే నాకు ప్రాణం. మరి జబర్దస్త్ని ఇంకా విడిచిపెట్టేసినట్టన్నా కంటిన్యూ చేస్తున్నారు? జబర్దస్త్ అండి ఏం ప్రజెంట్ గ్యాపేనండి, బ్రేక్ అంటే అందాక సినిమాలు చేసుకుంటే అలా మధ్యలో ఎప్పుడైనా అవకాశం రండి. అదే నెక్స్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ని మీరు విడిచిపెట్టేసారనుకోవచ్చా, లేదంటే కంటిన్యూ చేస్తారా?